గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. దేవతల రాజధాని అమరావతి, క్యాపిటల్ పై అనుమానం వద్దన్న ఏపీ సీఎం బాబు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం, తిరుమల లడ్డు విషయంలో తప్పు జరగలేదన్న వైవి సుబ్బారెడ్డి. అనంతపూర్లో ఢీకొన్న 2 బస్సులు, ఆర్టీసీ ప్రయాణికులకు గాయాలు. ఐబొమ్మ నిర్వాహకుడు రవికి మరోసారి పోలీస్ కస్టడీ, చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పిఎస్కు తరలింపు. హైదరాబాద్లో ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోదీ. స్కైరూట్ ఇన్ఫ్లుయెన్స్ క్యాంపస్ను వర్చువల్ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే, అనంతపురంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో అదుపు కోల్పోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 బస్సులు దెబ్బతిన్నాయి, పలువురికి గాయాలయ్యాయి. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో తరచూ ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయా కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ కుంటలకి చెందిన దత్తాత్రి అనే రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సోయా కొనుగోలు చేసినప్పుడు ఇప్పటివరకు తీసుకెళ్లటం లేదని ఆరోపించారు. అర్ధాంతరంగా సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంలో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని అన్నారు. ఈ దీక్షకు పలువురు రైతులు మద్దతు తెలుపుతున్నారు. గత 2 నెలలుగా సోయా కొనుగోలు చేసింది పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో. కానీ ఇంతవరకు సోయాని తీసుకుపోవడం లేదు. 2 లారీలను తీసుకొని పోయి కూడా ఒక లారీ వాపసు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సోయాలతోని ఇబ్బంది ఉంది. ఈ సోయాలు తీసుకుపోకుంటే ఇంకా 2 రోజులు కాదు 4 రోజులైనా కానీ మేము ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. ఎన్ని రోజులా? ఇప్పటికి 2 రోజులు అవుతుంది. 2 రోజులు. స్పందన ఏమన్నా వచ్చింది అధికారులు వచ్చిండ్రు. అధికారులు ఏమంటున్నారంటే నాణ్యత లేవని చెప్పి చెప్తున్నారు. నాణ్యత అంటే అవి తయారు చేసినవి కావు, ప్రకృతి సిద్ధమైన సోయలు. వర్షంకు దెబ్బతింటే ఏదైనా గ్రేడు ప్రకటించాలి, కానీ ఇట్లా మేము తీసుకోమని చెప్పేసి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఈ గవర్నమెంట్ల వల్ల రైతులు ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడుతున్నారు. దీనికి ముందు చూపుగా రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. కానీ ఈరోజు రైతుని ఎవరు పట్టించుకునే స్థితిలో కూడా లేరని చెప్పి చెప్తున్నారు. గత 2 నెలలుగా సోయా కొనుగోలు చేసింది.
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయా కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ కుంటలకు చెందిన దత్తాత్రి అనే రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సోయా కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీసుకెళ్లటం లేదని ఆరోపించారు. అర్ధాంతరంగా సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంటుందని అన్నారు. ఈ దీక్షకు పలువురు రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అంజలి, రైతులు 6 కాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కొనుగోలులో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు మండల కేంద్రంలో దత్తాత్రి అనే రైతు ఆమరణ దీక్షకు దిగాడు. సోయా కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడి నుండి తరలించకపోవడం, వారి ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారు ఏదైతే అప్పులు తీసుకొచ్చారో ఆ అప్పులకు సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నాయి. అంతేకాకుండా వారి పిల్లల చదువులు కానీ వారి కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు చాలా అవసరము. మొత్తానికైతే అక్కడ అప్పులు కూడా పుట్టడం లేదు, ఎవరు కూడా తమను నమ్మడం లేదు. అంతేకాకుండా ఎరువులు తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు సోయా రైతులది అదే పరిస్థితి, ఇటు పత్తి రైతులకు కూడా ఇదే పరిస్థితి. ఓ పక్క ఆంక్షలు విధిస్తున్నారు, మరి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. మిల్లులు సరిగా తెరవకపోవడంతో రైతు కేంద్రాల వద్ద కూడా కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు జరపడం లేదు. ఇదంతా రైతులకు ఇబ్బందిగా మారింది. రైతులు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. 2 రోజులు కొనుగోలు చేస్తున్నారు, 4 రోజులు బంద్ పెడుతున్నారు కొనుగోలు కేంద్రాలను అని చెప్పి రైతులు వాపోతున్నారు. రైతులు అక్కడే వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదిరించవలసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా తరలిస్తున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ భారం కూడా పడుతుంది. ఏ రోజైతే వెళ్ళిన రోజు అదే రోజు కొన్నట్లయితే ఆ వెహికల్ ని రిటర్న్ పంపిస్తారు. అదే 2-3 రోజులు అక్కడే ఉంచుకున్నట్లయితే ఆ భారం కూడా పడుతుందని చెప్పి రైతులు అంటున్నారు. తనకైతే రైతులు అప్పుల పాలవుతున్నామని, తనకైతే ఒక రైతు కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే కొనుగోలు చేశారో వెంటనే అవి తరలించాలి, వాటితో పాటు వాళ్ళకి రావాల్సిన డబ్బులను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నాకు దిగారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. శంషాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కై రూట్ బృందానికి మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని కొనియాడారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని తెలిపారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని మాట్లాడారు. साथियों, भारत की अंतरिक्ष यात्रा बहुत सीमित संसाधनों से शुरू हुई थी, लेकिन हमारी महत्वाकांक्षाएं कभी भी सीमित नहीं रही। वो भी एक जमाना था, एक साइकिल पर रॉकेट का हिस्सा ले जाने से लेकर दुनिया के सबसे भरोसेमंद लॉन्च व्हीकल तक भारत ने सिद्ध किया है कि सपनों की ऊंचाई संसाधन से नहीं, संकल्प से तय होती है। इसरो ने दशकों तक भारत की स्पेस यात्रा को नई उड़ान दी है। क्रेडिबिलिटी, कैपेसिटी और वैल्यू, हर प्रकार से भारत ने अपनी अलग पहचान बनाई है। साथियों, हम सब जानते हैं कि बदलते हुए इस समय में
स्पेस सेक्टर का कितना विस्तार हो रहा है। ये कम्युनिकेशन, एग्रीकल्चर, मरीन मॉनिटरिंग, अर्बन प्लानिंग, वेदर प्रिडिक्शन और नेशनल सिक्योरिटी का आधार बन चुका है। और इस साथियों, भारत తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచన తమకు లేదని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే అనవసర ఆరోపణలకు కొందరు దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే కాదు, గతంలోనూ కల్తీ జరిగిందా లేదా అన్నది కూడా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. పరకామణిలో కూడా ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన తెలిపారు. తాను ఏ విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారని, ఇప్పటివరకు లడ్డూ ప్రసాద విషయంలో ఏమీ తేల్చలేదని చెప్పారు. నెయ్యిలో నాణ్యతను పరిశీలించేది అధికారులు మాత్రమేనని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. Above board, I am telling today, TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from key suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలుంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. అబోవ్ బోర్డ్ ఐ యామ్ టెల్లింగ్. అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. దేవతల రాజధాని అమరావతి అని సీఎం అన్నారు. రైతులు సహకరించి 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారని గుర్తు చేశారు. 25 ఎకరాల్లో పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. 2019లో ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించామని చెప్పారు. ఆలయ విస్తరణకు సహకరించి భూమిని ఇచ్చిన రాజధాని రైతులకు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. తాము ఆలయ విస్తరణకు 25 ఎకరాల భూమిని ఇచ్చామని, దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలోనూ మన రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని తాను కోరుకుంటున్నానని అధికారులకు సీఎం సూచించారు. అలాగే తనకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారని, వెంకటేశ్వరుడి సన్నిధిని ఎప్పటికీ అపవిత్రం చేయనివ్వనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఇక మంగళగిరిలో వివిధ అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ రాజీవ్ సెంటర్లో బిట్రా తులసిరామ్ అంద్య వీరాంజనేయుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్లూమ్ షోరూంను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. చేనేత చీరలను కొనుగోలు చేశారు. అందరితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందా అబద్దయ్య, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిల్ట్ పాలసీ జాబితాను బయటపెట్టాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం 400 మంది పెట్టుబడిదారులు, మరో 40 మంది సీఎం, మంత్రుల బంధువులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పాలసీని రూపొందించారన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి 5 లక్షల కోట్ల రూపాయలను పంచుకోవడానికి తెరతీసిన కుట్రనే ఈ హిల్ట్ పాలసీగా ఆయన అభివర్ణించారు. కొద్దిపాటి స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదలపై బుల్డోజర్లతో దాడులు చేస్తున్న ప్రభుత్వం ఈ పెద్దల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా హిల్ట్ పాలసీ జాబితాను బయటపెట్టాలని కోరారు. లేదంటే అతి త్వరలోనే బీఆర్ఎస్ ఆ జాబితాను ప్రజల ముందుంచుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయటపెట్టండి. ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయటపెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో 50 గజాలు 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే 2 భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 2,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో స్పష్టంగా డిమాండ్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం గడిచిన 3 గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని తెలిపారు. తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాలతో చెట్ల వద్ద ఉండరాదని, కరెంటు స్తంభాలను పట్టుకోరాదని సూచించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట నిన్న 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపై సుమారు 1,19,00,000 రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 39 మంది సౌత్ సబ్ జోన్లో బ్యూరో సభ్యులని ఎస్పీ జితేందర్ యాదవ్ చెప్పారు. మరో 2 దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులను అందజేస్తామన్నారు. ఎస్పీ జితేందర్ యాదవ్ మావోయిస్టులు లొంగిపోవాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 529 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని స్పష్టం చేశారు. 560 మంది లొంగిపోయారని, 144 మంది ఎన్కౌంటర్లలో మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు. बीजापुर में सीआरपीएफ और जिला पुलिस के समक्ष में एक 40 माओवादी कैडर ने आज आत्मसमर्पण करने का निर्णय लिया है और मुख्य धारा से लोग जुड़ रहे हैं। इसमें एक अच्छी बात यह है कि इसमें साउथ सब जोनल ब्यूरो उसके 39 माओवादी हैं जो आज सरेंडर कर रहे हैं। तो साउथ सब जोनल ब्यूरो में जो वेस्ट बस्तर डिवीजन और साउथ बस्तर डिवीजन आता है उसके भी 39 जो माओवादी हैं वो सरेंडर कर रहे हैं। इसके साथ में तेलंगाना स्टेट कमेटी और धरतरी गरियाबंद डिवीजन का भी माओवादी इसमें आत्मसमर्पित कर रहे हैं। इसमें अगर हम बात करें तो टोटल इनके ऊपर 1,19,00,000 का इनाम था जो आज అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఈ కళ్యాణాన్ని వీవర్స్ కాలనీలో జరిపారు. బండారుపేటలోని రామాలయం నుండి జాతీయ రహదారి మీదుగా ఉపమాక ఆర్చి వరకు స్వామివారిని సన్నాయి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ధర్మకర్త దంపతులు, వేద పండితులు మంత్రాల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కళ్యాణ వేడుకలను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.